సతీష్ కుమార్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? కోయడ గ్రామం అబ్దులాపూర్ మెట్ మండలం ఎల్బీనగర్ రామోజీ ఫెలిసిటీ. వీరు నా ఫోటోని కాల్ ఐడీగా పెట్టుకున్నాక 6 నెలల క్రితం పెట్టుకున్నాక అనుకున్న వ్యాపారం స్టార్ట్ అవటము, చాలా మంచి జరగటము, అన్ని రకాలుగా గొప్పగా ఉండటం వలన వారు వచ్చి ఇప్పుడే పెద్ద అదృష్టం పెట్టుకుని వెళ్తున్నారు. ఇప్పుడు అది పెట్టుకున్నాక చాలా చాలా మంచి జరిగిందని ఆయన చాలా సంతోషంగా చూపిస్తున్నారు. ఇప్పుడే కాల్ ఐడీగా పెట్టుకోవటం వలన అందరూ ఏమనుకుంటారంటే నా కాల్ ఐడీ అనుకుంటారు. నా కాల్ ఐడీ కాదు, అది పెట్టుకుంటే నేను అమ్మవారి భక్తుని కాబట్టి అమ్మవారి యొక్క శాఖ మూలన ఆవిడ 100 సింహం తలలతోటి మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆవిడ కాపాడుకుంటూ అన్ని రకాలుగా అది 2 ఫోన్లో కూడా పెట్టారు కదా, అది కూడా చూపించండి. అదృష్టం పెట్టి కాల్ ఐడీకి ఫోటో పెట్టుకున్నాక ఏమేమైంది స్వామి? అయ్యారు నేను చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కొంచెం లాస్ అయ్యేది చాలా, అంటే చాలా వడ్డీలు కూడా 10 రూపాయల వడ్డీలా కట్టి చాలా ఇబ్బందులు పడ్డాను. నా బండిలో 100 రూపాయలు కూడా పెట్రోల్ వచ్చుకొని కూడా డబ్బులు లేవు. ఇక తర్వాత ఇట్లా ఒకసారి ఫేస్బుక్లో నేను ఫోను పైకి కొత్తుతున్న క్రమంలో వచ్చింది అదృష్టరత్నం గురించి విన్నాను, చాలా విన్నాను, వీడియోలు మీ అన్నీ విన్నాను. విని తర్వాత నేను మీ ఫోటో పెట్టుకున్నాను. ఫోటో పెట్టుకున్న ఒక 10-20 రోజుల తర్వాత కొంచెం నాకు ఫోన్ రావడము, కస్టమర్ ఎప్పుడో 10 years బ్యాక్ కస్టమర్ కూడా నాకు ఫోన్ చేసి నా నెంబరు తీసుకొని మరి జనసేన ఏజెంట్ల ద్వారా తీసుకొని మాట్లాడడం జరిగింది. పెట్టుకున్న 10 రోజుల నుంచి నాకు 2-3 ప్లాట్ కూడా అమ్మాను. అమ్మిన తర్వాత నాకు వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చింది, అది ఇచ్చాను. ఇచ్చిన తర్వాత తీసుకుందామని ఎప్పుడు కుదరలేదు. ఎన్నో కష్టాల తర్వాత నాకు డబ్బులు వస్తే ఇవి తీసుకున్నాను. నాకు మీ పాటలు కానీ మీరు చెప్పేది మొత్తం 1 hour వింటాను గారు. అట్లా వినడం ద్వారా కూడా నాకు జరిగిందని నేను భావిస్తున్నాను. మీరు 2 విషయాలు అనుకోండి. 13,50,000 రూపాయల రత్నం పెట్టుకోవటం అనేది చాలా ఈజీ పని, అది పెద్దది కాదు. రియల్ ఎస్టేట్ వాళ్ళకి రోజు ₹1,00,000 సంపాదించే వాళ్ళు నా దగ్గర 3,000 మంది ఉన్నారు. అది గొప్ప కాదు. నాది ఇంట్లో 10 కిలోల బంగారం చేరుకున్నాక 11వ కిలో అదృష్టాష్టమి దేవాలయకి ఇవ్వాలి అని చెప్పి మనసులో అనుకోండి, మొక్కండి అంతే. అంటే ఫస్ట్ మీ దగ్గర 10 కిలోలు చేరిన తర్వాత అమ్మవారు తీసుకుంటుంది 11వ కిలో. ఇంట్లో 10 కోట్లు ముందు చేరిన తర్వాత 11వ కోటి పెట్టి అప్పుడు అమ్మవారికి ఆవిడ కిలో బంగారం ఆవిడకి ఇవ్వండి. ఇది మీరు మీ పిల్లలు ఆడపిల్లలు 100 తరాల వరకు ఎప్పుడు అభివృద్ధి చెందుతూనే ఉంటారు అన్ని రకాలుగా. కాల్ ఐడీగా వాళ్ళని కూడా అద్భుతాలు జరుగుతాయి, అన్ని మంచి జరుగుతుంటుంది. శుభం బియాత్.